దయచేసి మీరందరూ రండి, మీరందరూ నాయకత్వం వహించండి. మీ దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ అందరికీ బాధ్యతలు ఇస్తాం. సోమవారం సాయంకాలం 4 గంటలకు కూర్చున్నాం. తప్పనిసరిగా మీ దగ్గర 20 ఫైళ్ళు ఉంటే, మీ దగ్గర 50 ఫైళ్ళు ఉంటే, మీ దగ్గర 100 ఫైళ్ళు ఉంటే అందరినీ తీసుకురా, రామరాబాబు ఊరికి రండి, మీరు కూర్చోవాలి, ఇది టైం ఇది అని వాళ్ళ బాధ్యత కూడా. చాలామందికి నేను ఈ జిల్లాలో చూశాను, వాళ్ళు ఎంతో చేసుకుంటా ఉంటారు రాజకీయాల్లో, వాళ్ళ గోల వాళ్ళది, మంది గోల మంది, సహజమే, నేను కాదన్నా. ఇది రాజకీయం కాదు అన్నాడు. నరేంద్ర మోదీ గారి పర్యటన రాజకీయాల కోసం వచ్చే పర్యటన కాదు, ఎలక్షన్ల కోసం చేసే యాక్టివిటీ కాదు. ఇది ప్రధానమంత్రి సామాన్యుడి కోసం చేస్తున్నటువంటి పర్యటన. కాబట్టి పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ రాజకీయవేత్తలు కాదు. ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు మీరు రాజకీయవేత్తలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చాలా మంది న్యూట్రల్ పీపుల్నే చూస్తున్నాను ఇక్కడ కూర్చున్న ప్లాట్ఫామ్ మీద. సో రాజకీయాలకు అతీతంగా ఈ సభని ప్రజల కోసం నడుపుదాం, ప్రధానమంత్రిని గౌరవిద్దాం. ఆయన మన జిల్లాకు వచ్చినప్పుడు సరైన రీతిలో స్వాగతం చెబితే, రేపు ఎల్లుండి కర్నూలు జిల్లా అంటే ఆయనకు మంచి అభిప్రాయం ఏర్పడితే, ఏదైనా 4 పథకాలు మనకిస్తే, దాంతో మన జిల్లా బాగుపడితే ప్రజలందరికీ మంచి జరుగుతామని ఆశ తప్ప నాకేమీ లేదు. ఏదో రకంగా వచ్చిన ముఖ్యమంత్రిని, మంత్రులని, నా ఆలోచన అంతా కూడా, నా శక్తియుక్తులన్నీ కూడా, నా శ్రమంతా కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు వాడతాను అంటే, నాకేం వ్యక్తిగతం ఏముండదు. నేను కాంట్రాక్టర్ కాదు, నేను రియల్ ఎస్టేట్ చేసే మనిషి కాదు, నాకేమి ఏజెన్సీలు లేవు, ఏమీ లేదు. నేనేదో డాక్టర్. ఎందుకు ఇంప్రెస్ చేస్తాను అంటే, ప్రజలు, నన్ను దీవించినటువంటి కర్నూలు ప్రజలు ఏదో ఒకటి వాళ్ళ పనులు, వాళ్ళ పథకాలు, వాళ్ళకి రాసిన ప్రాజెక్టులు వీళ్ళు సంతకాలు పెడతారేమో అనే ఉద్దేశంతో ఇంత కష్టపడతాను. లేకపోతే నాకేమి వ్యక్తిగతమేం కాదు. కాబట్టి మనందరి ఆలోచన అదే ఉండాలి. ప్రధానమంత్రి ప్రోగ్రాంని, ఆ సభని పెద్ద ఎత్తున మనము సక్సెస్ చేయాలా అనే ఒక లక్ష్యంతో పనిచేద్దామని మీ అందరికీ వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటా. నమస్కారం. మహాత్మా గాంధీని చూసినామన్న వాళ్ళు ఇంకెట్లా ఫీల్ అవుతుంటారో ఊహించండి. మా తాత ఉండేవాడు, ఆయన ఇంకా నాకే, నేను పుట్టినప్పటి నుంచి నాకు 15-20 ఏళ్ళు చెప్పినాడు ఆయన. నేను గాంధీని చూశాను, నేను గాంధీని చూశాను, నేను గాంధీని చూశాను చెప్తూనే ఉన్నాడు ఆయన. అది ఆయన జీవితంలో మరుపురాని సంఘటన. అది అలాగా మీటింగ్ లో నరేంద్ర మోదీ గారు నేరుగా చూసి నేరుగా వినేవారు. అవకాశం అరుదైన అవకాశం. ఆ భావన మనం కూడా పొందాలి. ఎంతసేపు టీవీలో, మీరు ఎప్పుడన్నా క్రికెట్ మ్యాచ్ లైవ్ వెళ్తారో లేదు తెలియదు, టీవీలో చూసే క్రికెట్ వేరే, ఎప్పుడన్నా లైవ్ వెళ్ళండి, స్టేడియంకి వెళ్ళండి, ఆ మజాయే వేరు. ఆ జనాలు, ఆ గోల, అక్కడ రీప్లేలు రావు, అక్కడ ఏమి కావు, ప్రతి సెకండు ఉత్కంఠగా ఉంటుంది. టీవీ ముందు కూర్చున్న వాడే కదలకుండా కూర్చునే పరిస్థితి. కదా, మంచినీళ్ళు తాగిరామంటే కూడా తాగిరాం మనం ఆ టైంలో.
కంపెనీలో వచ్చేసరికి 18,400 నుంచి స్టార్ట్ అవుతాయి. అకాయ బ్రాండ్ ఉంది. మన దగ్గర మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయండి. ఎల్జీ, సోనీ, శాంసంగ్, అకాయ్, టీసీఎల్, బీపీఎల్, శాన్స్, హైసెన్స్, ఇలా మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి. మన దగ్గర వచ్చేసరికి 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ 108 ఇంచెస్ వరకు కూడా మన దగ్గర అన్ని ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయండి. రిలయన్స్ డిజిటల్లో జిఎస్టీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 28 నుంచి 18% వరకు తగ్గింది. దాంతోపాటు మా రిలయన్స్లో వచ్చేసరికి అప్ టు మీకు 15,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆన్ గ్రామీణ బ్యాంక్ అండ్ నార్మల్గా క్రెడిట్ కార్డ్స్ పైన 15,000 వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. దాంతోపాటు అడిషనల్గా మా రిలయన్స్ వాళ్ళు ఇచ్చేది ఏదంటే 2 crores విలువైన బంగారు నిధి. నార్మల్గా మనకు 5,000 రూపీస్ నుంచి ఏదైనా కానీ అప్పుగా ఏదైనా తీసుకున్నారనుకోండి, ఎన్రోల్ అవుతారనమాట. నార్మల్గా లక్కీ డిప్కి ఎన్రోల్ అవుతారు. ఆ లక్కీ డిప్లో మనకు 1 గ్రామ్ గోల్డ్ అనేది వస్తుంది. సార్ మై నేమ్ ఇస్ టి హరీష్, సిఈటిఎల్ సార్, అదని రిలయన్స్ డిజిటల్. ఇది బటర్ఫ్లై ఉంది. 4,500 అప్పుడు ఇచ్చేవాళ్ళం మేము, ఇప్పుడు 3,500 ఇస్తున్నాం. వస్తాడు ఇది 3,500 ఇచ్చేది, ఇప్పుడు 2,500 ఇస్తున్నాం. 28%, 80% వస్తుంది. ఇది 2,000 ఎంఆర్పి ఉంటుంది. ఇది ఇప్పుడు 1,200 వస్తుంది. టీవీ 32 ఇంచుల నుంచి 40-50 ఇంచుల వరకు 28% నుంచి 8% వరకు డిస్కౌంట్ ఉంటుంది. అంతే. మామూలుగా 24,000 దీనికి స్పెషల్ ఆఫర్లో 18,000 వస్తుంది. ఎల్జీ 43 ఇంచెస్ జిఎస్టీ ఓల్డ్ జిఎస్టీ వచ్చి 50,000, ఇప్పుడు న్యూ జిఎస్టీ 18% వచ్చింది. దాని రేటు 33,000 వస్తుంది. ఇంకోటి ఎల్జీ కూడా 43 ఇంచెస్, ఈ ఎంఆర్పి మనకి ఓల్డ్ జిఎస్టీ 28 నుంచి 80% జిఎస్టీ తగ్గింది. దీని ఎంఆర్పి వచ్చి 58,000, 33,000 వస్తుంది. అతి పెద్ద సభలో జనాభా మనమే ఉంటాం. మా గురువు గారు ఢిల్లీ నుంచి వస్తే నేను ఆ మాత్రం చేయకపోతే అట్లా చేసి నన్ను ఇంతటోని చేసింది ఆయన. కాబట్టి ఆయన డెఫినెట్గా నేను, కానీ నాకు అది దానికంటే ముఖ్యమైనది ఏంటి, 16వ తారీఖు లోపల ఏం మేడం బాబు చేయగలుగుతారా? 16వ తారీఖు మీడియా ముందు స్పష్టంగా చెప్తాం. 16 లోపల మీరు కూడా వెంటనే పోయి టకటకటక నాన్ కాంపిటెంట్ ఎవరు బోర్డు పెట్టకపోతే చట్టపరంగా తీసుకునే చర్యల గురించి చదువు ఉండరు మీరు. బహుశా దాన్ని చదివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా నా మనవి. అప్పుడు సీరియస్నెస్ వస్తుంది. అరే బాబు ఏదో మెడకు పెట్టుకునేలాగా ఉంది అని సీరియస్నెస్ వస్తుంది. మీరు 16 తర్వాత మీరు కూడా వినకూడదు. ఇంకా 16 తర్వాత మీరు చెప్పినా వినలేము. ఇంకా అర్థమైందండి? మీరు చెప్పినా బోర్డు ఎవడు పెట్టాడు సార్? నిజాయితీ ఉన్న ప్రతి వ్యాపారి నాకు వచ్చేటువంటి ట్యాక్స్ రిడక్షన్ ఎంత వస్తుందో అది సామాన్యుడికి ఇవ్వాలా అని చెప్పినప్పుడు ఇస్తాము అనుకున్న ప్రతి కూడా బోర్డు పెడతాడు. పెట్టని వాడెవడు? నేను మామూలు మనిషి చెప్పను. ఈ క్లాస్ తీసుకొని ఈ ట్యాక్స్ రిడక్షన్ ని నా జేబులో పెట్టుకుంటాను అని మోసం చేయాలనుకున్నవాడు బోర్డు పెట్టడు. ఆన్ని వదలను, సామాన్యుడి వైపు నుంచి వదలను. నేను ఆధ్వర్యంలో ప్రతి సామాన్యుడికి కూడా, పేద మధ్య తరగతి వాడికి నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి సంస్కరణ ఫలాలు, పన్ను తగ్గింపు వాడి కోసం. ఆయన సామాన్యుడికి చేరకపోతే నేను ఒప్పుకో. ఇక మీరు ఎన్ని చెప్పినా విన్నాం. ఎక్కడ ఒక % దెబ్బ తగలుతలేదు వ్యాపారస్తుడికి కానీ, మిడిల్ మ్యాన్కి కానీ, మ్యానుఫ్యాక్చరర్కి కానీ. ఎక్కడ చిన్న దెబ్బ తగిలినప్పుడు ఎందుకు కిందకు పాస్ చేయరు ఆ బెనిఫిట్ని? ఇది వెంటనే దయచేసి అందరినీ చెయ్యాలి.
అలాగే సోమవారం మన డేట్ అనుకుందాం. సోమవారం ఏ టైం పెట్టుకుందాం సార్? మార్నింగ్ ఈవినింగ్ ఏ టైం